సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బోధనేతర పనులు తొలగించాలని కోరుతూ యూటీఎఫ్ ధర్నా చేసింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు మాట్లాడారు. వాళ్ళు ఉద్యోగం కొరకు కృషి చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీ లేని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఉపాధ్యాయులు ఆ ప్రాంతాల్లో కొంచెం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఉపాధ్యాయులతో నింపాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మినహాయింపు ఇవ్వాల్సిందే. సింగిల్ టీచర్ ఉంటాడు అంటే ఈ విధంగా కొంతమంది దానికి అనుగుణంగా వాళ్ళ కక్ష సాధన చేపడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఇది అవకాశంగా తీసుకొని మలుచుకుంటున్నారు. మనం ఏమంటామంటే ఏ స్థాయిలైనా ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. అవసరమైతే ఉపాధ్యాయుల సంఖ్య పెంచి డిఎస్సి ద్వారా రిక్రూటర్ చేయండి. ఆ గ్యాప్ పీరియడ్లో అంతవరకు మనకి ఏం చేస్తాం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ సఫిషియెంట్గా ఇవ్వండి, కావాల్సిన మందిని ఇవ్వండి. ఇవ్వకుండా తాత్సారం చేస్తూ మీ వాయిస్ వినిపించండి. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా మీరు పార్లమెంట్ లో మీ వాయిస్ వినిపించండి అని మనము దేశవ్యాప్తంగా ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇచ్చాం. కనుక ఆ విధంగా ఎంపీలు కూడా మన కర్నూలు ఎంపీ నాగరాజు గారు బాగానే స్పందించారు. కనుక స్పందించే ఆయన మళ్ళీ ఏం మాట్లాడుతూ తెలియదు కానీ స్పందించినాడు. అదే కాకుండా రెండో దఫాగా మనము జిల్లా స్థాయిలో చేస్తున్నాం. జిల్లా స్థాయిలో కూడా మనకు డిమాండ్స్ ఒకటే, టెట్ నుంచి మీరు హాయం పండించి సీనియర్ ఉపాధ్యాయులని ఏదైతే ఆర్టీఏ ప్రకారంగా చేసినారో మీరు 2010 నుంచి ఈ యాక్ట్ మొదలైందో అప్పటి నుంచి అందరూ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అయ్యారు. కానీ దాని ముందున్న టీచర్లే కాలేదు, వాళ్ళకు మాత్రం మినహాయింపు సరిపోయేది. అయితే మినహాయింపు సంబంధించి ఏదైతే ఆర్టీఈలో ఒక చిన్న టెక్నికల్ అంశం ఉందో ఆ టెక్నికల్ అంశాన్ని తొలగిస్తే మనకు మినహాయింపు దొరికే అవకాశం ఉంది. అవి ఏవైతే మినహాయింపు కావాల్సిన అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వాటికి మినహాయింపు వచ్చే విధంగా కృషి చేయాలని, వాళ్ళు కూడా కోర్టుకు రివ్యూ పెటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ జరిగాయి, చాలా మంది ఉపాధ్యాయులు ఇంకా రిలీవ్ కాలేదు. జియో ప్రకారంగా 50% స్టాఫ్ వస్తే రిలీవ్ చేయండి అంటున్నారు, అయినా రిలీవ్ కాలేదు. రిలీవర్ వస్తే రిలీవ్ చేస్తామన్నారు, రిలీవర్ వచ్చారు. ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వస్తే రిలీవ్ చేస్తామన్నారు. ఇంతవరకు సరిగా ఇచ్చిన పాపన పోలే. కొన్ని మండలాలు ఒకరు ఇద్దరు వచ్చినారంతే. నీడేమో 50-100 వరకు ఉంది కొన్ని మండలాలు, అయినా ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ మనకి ఎన్ని అని చెప్పాలంట, అని చెప్తేనే ఆ సిస్టమ్ పనిచేస్తుందంట. మేము రోబోట్లం కాదు అని చెప్తున్నాం, ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలం కాదు అని చెప్తున్నాం. మేము జ్ఞానం ఉంది, మా జ్ఞానాన్ని మేము సామాజిక స్పృహతో విద్యార్థులకు పంచుతా ఉన్నాం. అవసరమైనటువంటి వేతనాల పెంపు కోసము, టీఏల కోసం ప్రభుత్వంతో కొట్లాడతాము, నెగోషియేషన్ చేస్తాము, సాధించుకుంటాము. అయినా సరే ఈ పరిస్థితులు ఏవి కూడా, ఈ కష్టాలు ఏవి కూడా విద్యార్థుల పైన పడనివ్వకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు మంచి ఉత్తమ బోధన అందిస్తూ ఉన్నాం, ఉత్తమ విద్యను అందిస్తూ ఉన్నాం, ఉత్తమ ఫలితాలు సాధించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పే 100 రోజుల పథకం కాదు, 250 రోజుల ప్రణాళిక మా దగ్గర ఉంది. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ కావాలంటే 9th క్లాస్ చివరిలో నుంచే వారికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. ఆ తర్వాత సెలవుల్లో కూడా, అది దసరా సెలవులైనా, సంక్రాంతి సెలవులైనా, రెండో శనివారాలు ఆదివారాలైనా సరే ఏం చేయాలో హోంవర్క్ ఇచ్చి ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ఈ రోజు నువ్వు వచ్చి 100 రోజుల్లో చేయాలి, ఈ పీరియడ్లో ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఆ పీరియడ్లో ఆ సబ్జెక్ట్ చెప్పాలి, చివరిలో ఈ పరీక్ష పెట్టాలి, ఆ పరీక్ష అప్లోడ్ చేయాలి, నువ్వు చెప్పినట్టు చేయడానికి నీకు అసలు ఏం జ్ఞానం ఉందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ నేను ప్రశ్నిస్తున్నా. మీకు విద్యార్థులకు వాళ్ళ సైకాలజీ నీకు తెలుసా? వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఎంత కొలతో మీకు తెలుసా? వాటి కొలమానాలు మీకు తెలుసా? వాళ్ళు ఎట్లా బోధించాలనో మీకు తెలుసా? అది ఏం మీకు తెలియకుండా మీ పరిపాలనలో ఉన్నటువంటి బలవంతపు రుద్దుడు మా మీద రుద్ది అదేదో మేము విద్యార్థులను తోముతున్నట్టుగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది సరైనది